హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. అభయ్ చాట్బాట్ ప్రధానంగా క్రింది వాటిలో దేనికి సంబంధించినది? లాస్ట్ క్లాస్లో మనము అభయ్ చాట్బాట్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ విపత్తు నిర్వహణ ప్రతిస్పందన, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ కోసం తీసుకురావడం జరిగింది అని ఉంది. బట్ ఇది రాంగ్ అండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సాషెట్ అనే యాప్ని రూపొందించడం జరిగింది. ఇది డిజాస్టర్కి సంబంధించి ఎర్లీ వార్నింగ్స్ని, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అందిస్తూ ఉంటుంది. సో ఏ అనేది ఇక్కడ రాంగ్. సి చూడండి, వ్యవసాయ సలహా సేవలు. వ్యవసాయ సలహా సేవల కోసం గవర్నమెంట్ అనేక రకాల యాప్స్ని తీసుకువచ్చింది అండి. అందులో ముఖ్యంగా 2 యాప్స్ మనకి ఇంపార్టెంట్. ఒకటి భారత్ విస్తార్. ఈ భారత్ విస్తార్ అనేది ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్ అండి. సో దీని ద్వారా రైతులకు అనేక అంశాలలో, ముఖ్యంగా ఏఐ డ్రివెన్ పర్సనలైజ్డ్ ఇన్సైట్స్ కోసము, గవర్నమెంట్ స్కీమ్స్ని తెలుసుకోవడం కోసము, మరియు వాటికి యాక్సెస్కి సంబంధించి, అలానే స్టేట్ ల్యాండ్ రికార్డ్స్తో కూడా ఇది అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఇలా అనేక అంశాలలో రైతులకి ఇది ఉపయోగపడుతుంది. రెండవది కిసాన్ సువిధ. దీనిని కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తీసుకురావడం జరిగింది. ఇది రైతులకు వెదర్ ఫోర్కాస్ట్స్ మరియు లోకల్ మండీ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి, డీలర్ కాంటాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్లాంట్ ప్రొటెక్షన్ అడ్వైజర్స్ ఏ విధంగా చేసుకోవాలి, సో ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి ఈ కిసాన్ సువిధ అనేది ఉపయోగపడుతుంది. సో అభయ్ చాట్బాట్కి దీనికి సంబంధం లేదు. ఆప్షన్ డి ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి. ఎన్నికల పర్యవేక్షణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక యాప్స్ని తీసుకువచ్చింది. అందులో ముఖ్యంగా సి విజిల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ సి విజిల్ ద్వారా ఎన్నికలలో అక్రమాలు ఏదైనా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే రిపోర్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? అభయ్ చాట్బాట్ అనేది సైబర్ నేరాలపై అవగాహన మరియు సహాయం కొరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీనిని తీసుకురావడం జరిగింది. లాస్ట్ క్లాస్లో ఈ అభయ్ చాట్బాట్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. ఎస్పెషల్లీ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ని కంబాట్ చేయడం కోసం, ఎదుర్కోవడం కోసం ఇది తీసుకువచ్చారు. దీని యొక్క కీ ఫంక్షన్స్ మరియు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, వర్కింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేశాము. సో ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్ క్లాస్ మిస్ అయ్యి ఉంటే దీని గురించి ఒకసారి చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన ఎగుమతులకు న్యూజిలాండ్లో సుంకమే లేదు, ఎఫ్టీఐపై సంతకాలు ఈ ఏడాది ఆఖరుకు అమల్లోకి, 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అంచనా. ఈ ఆర్టికల్ రీసెంట్గా అఫీషియల్గా ఇండియా మరియు న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇరువైపులా సంతకాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన భారతదేశానికి కలిగే లాభం గురించి వివరిస్తూ ఉంది. ఇందులో కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. 2010లో చర్చలు ప్రారంభమైన అనివార్య కారణాలతో 2015లో ఇది ఆగిపోయాయి. అయితే మళ్ళీ గత ఏడాది మార్చిలో 2 దేశాలు చర్చలు ప్రారంభించి 9 నెలలలోనే సానుకూలంగా ముగించాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వస్తుంది. అప్పుడు మన ఎగుమతులపై న్యూజిలాండ్లో సుంకమే ఉండదు. ఫలితంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 5 ఏళ్లలో రెట్టింపై $5 బిలియన్ చేరుతుంది. అంటే 47,000 కోట్లకు చేరుతుంది అని ఒక అంచనా. అలానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా మన దేశంలోకి సుమారు $20 బిలియన్, అంటే 1.88 లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి కీ గెయిన్స్ ఫర్ ఇండియా మనం చూస్తే సుమారు 8,284 టారిఫ్ లైన్స్ మీద 100% డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. అంటే భారతదేశం యొక్క అన్ని ఎగుమతులకు 100% ఎక్స్పోర్ట్స్కి కూడా 0 డ్యూటీ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మన వస్తువుల మీద 10% సుంకాలను విధిస్తున్నారు. ఇప్పుడు 0% ఏ విధమైన సుంకము ఉండదు. ఎస్పెషల్లీ ఇది లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ లైక్ లెదర్, ఫుట్వేర్, టెక్స్టైల్, అపారెల్, జ్యువెలరీ అండ్ జెమ్స్, ఇలా అనేక రంగాలకు ఉపయోగపడుతుంది. అలానే స్కిల్డ్ మొబిలిటీ, ఐటీ, ఇంజనీర్స్, డాక్టర్స్, ఆయుష్ ప్రాక్టీషనర్స్, ఇలాగా వివిధ ప్రొఫెషనల్స్కు సుమారు 5,000 మందికి
3 సంవత్సరాల పాటు నివసించడానికి తాత్కాలిక వీసాలను కూడా జారీ చేయనున్నారు. స్టూడెంట్ బెనిఫిట్స్, స్టెమ్ బ్రాంచెస్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్, ఈ స్టెమ్ బ్రాంచెస్ అయితే 3 సంవత్సరాలు మరియు పిహెచ్డి చేసిన వారికి 4 సంవత్సరాలు అక్కడ వర్క్ రైట్స్ని అందిస్తూ ఉన్నారు. ఈ ఎఫ్టీఏ ద్వారా న్యూజిలాండ్కి గెయిన్స్ ఏంటి? టారిఫ్ లిబరలైజేషన్ అప్ టు 70% టారిఫ్ లైన్స్. భారతదేశానికి ఎగుమతి అయ్యే 70% గూడ్స్ మీద టారిఫ్ లిబరలైజేషన్ అనేది ఉంది. అండ్ ఇమీడియట్ ఎలిమినేషన్ అయితే వుడ్, వూల్, షీప్ మీట్, కోల్ ఈ వస్తువుల మీద కంప్లీట్గా ఎలిమినేషన్ ఇమీడియట్గా అమలవుతుంది. మిగిలిన వాటి మీద 3 to 10 ఇయర్స్లో ఫేజ్డ్ యాక్సెస్ ఐరన్, స్టీల్, సర్టెన్ మిషనరీ ఇలాంటి వాటి మీద క్రమంగా తగ్గించుకుంటూ వస్తాము. అయితే ప్రొటెక్టెడ్ అండ్ సెన్సిటివ్ సెక్టార్స్ ఫర్ ఇండియా, భారతదేశం కొన్ని రంగాలని మాత్రం ఇందులో మినహాయించింది. ఎస్పెషల్లీ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్, క్రీమ్, బటర్, చీజ్ వీటి మీద టారిఫ్ లిబరలైజేషన్ అనేది ఉండదు. ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ ఐటమ్స్, ఆనియన్స్, ఆల్మండ్స్, పల్సెస్, షుగర్ వీటి మీద కూడా సుంకాల తగ్గింపు అనేది ఉండదు. ఎందుకంటే వీటి సుంకాలను తగ్గిస్తే ఇవి భారతీయ మార్కెట్లలోకి ఎక్కువగా దిగుమతి అయ్యి మన లోకల్ ప్రొడక్ట్స్ని దెబ్బతీస్తాయి. ఇక మేనేజ్డ్ యాక్సెస్, యాపిల్స్, కివీ ఫ్రూట్స్, మనుకా హనీ ఇవన్నీ కూడా మినిమం ఇంపోర్ట్ ప్రైసెస్ విధించి భారతీయ మార్కెట్లు దెబ్బతినకుండా చూస్తారు. ఇవి ఇండియన్ కంటెక్స్ట్లో ప్రొటెక్టెడ్ అండ్ సెన్సిటివ్ సెక్టార్స్. అండ్ దీనికి సంబంధించిన కీ అగ్రిమెంట్ టార్గెట్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. వచ్చే 5 ఏళ్లలో $5 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ని విస్తరించడంతో పాటు $20 బిలియన్ ఎఫ్డిఐ వచ్చే 15 నెలల్లో భారతదేశంలోకి ప్రవేశించేలాగా ఈ డీల్ ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించి చూస్తే అగ్రిటెక్ పార్ట్నర్షిప్, న్యూజిలాండ్ యొక్క టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండి. వాళ్ళు వ్యవసాయంలో ఎక్కువగా సాంకేతికతను వినియోగిస్తూ ఉన్నారు. అటువంటి టెక్నాలజీని ఇండియన్ ఫార్మర్స్కి రీచ్ అవ్వడం కోసం ఈ అగ్రిటెక్ పార్ట్నర్షిప్ అనేది చూడవచ్చు. అండ్ ఆయుష్ రికగ్నిజేషన్, మొదటిసారిగా భారతదేశం యొక్క ట్రెడిషనల్ హెల్త్ ప్రాక్టీస్ సిస్టమ్ ఆయుష్ను న్యూజిలాండ్ రికగ్నైజ్ చేసింది అలాంగ్ సైడ్ మయూరి హెల్త్ ప్రాక్టీసెస్. ఈ మయూరి హెల్త్ ప్రాక్టీసెస్ అనేవి పాలినేషియన్ కంట్రీస్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. న్యూజిలాండ్లో ఇది చాలా ఫేమస్. ఇప్పుడు ఈ మయూరి హెల్త్ ప్రాక్టీసెస్తో పాటు ఆయుష్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక ఈ ఎఫ్టీఏ ద్వారా సర్వీస్ సెక్టార్స్కి సంబంధించి కూడా చూడవచ్చు. సేవల రంగంలో కంప్యూటర్ సంబంధిత సేవలు, వృత్తిపరమైన సేవలు, ఆడియో విజువల్, టెలికమ్యూనికేషన్, నిర్మాణం, విద్య, పర్యావరణ, ఆర్థిక సేవలు, పర్యాటకం, ప్రయాణం వంటి సుమారు 118 రంగాలలో మన దేశానికి న్యూజిలాండ్ నుంచి మార్కెట్ ప్రవేశ హామీలు లభించనున్నాయి. సో ఇది ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య ఎఫ్టీఏకి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పెట్రోల్ను అంటారు కానీ ధరలతో ఆటాడించేది డీజిలే, స్టాక్ మార్కెట్ నుంచి కూరగాయల వరకు ప్రభావం. ఈ ఆర్టికల్ చమురు సంక్షోభం నేపథ్యంలో అసలు పెట్రోల్ కంటే డీజిల్ షార్టేజ్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎంతవరకు ఉంటుంది అనేది ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఎక్కువగా భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలు పెట్రోల్ కంటే డీజిల్ మీదనే ఆధారపడి ఉన్నాయి. పెట్రోల్ గిరాకీ మరియు డీజిల్ గిరాకీకి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం చమురు ధరల మీద చూపిస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, బ్యారెల్ చమురు ధర ఇది వరకు $70 ఉంటే ఇప్పుడు $100 దాటిపోయింది. అయితే ఇప్పుడు రిటైల్ ధరలను ప్రభుత్వం పెంచనందున లీటర్ పెట్రోల్పై $20, లీటర్ డీజిల్పై $100 చొప్పున నష్టం వాటిల్లుతుంది అని ప్రభుత్వమే చెబుతుంది. 5 రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తయ్యాక ధరలు పెంచుతారనే అంచనాలతో పెట్రోల్ బంకులకు కూడా చమురు కంపెనీలు సరఫరాలను తగ్గించాయి. అండ్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో ఈ చమురు సంక్షోభం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే డీజిల్ వర్సెస్ పెట్రోల్ డిఫరెన్స్ మనం చూస్తే దేశంలో డీజిల్కు గిరాకీ 94.7 మిలియన్ టన్నులు ఉంటే పెట్రోల్కు గిరాకీ 42.5 మిలియన్ టన్నులే, అంటే సుమారు దాదాపు సగం కంటే తక్కువ. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఆర్థిక వ్యవస్థలో డీజిల్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అనేది. ట్రక్కులు, బస్సులు, కొన్ని రైళ్లు, నిర్మాణ సామాగ్రి, వ్యవసాయ యంత్రాలు ఇలా అన్నిటికీ మనము డీజిల్ మీదనే ఆధారపడి ఉన్నాం.
సింపుల్గా చెప్పాలి అంటే పెట్రోల్ అనేది వ్యక్తిగత ప్రయాణాలకు కీలకమైతే డీజిల్ అనేది ఆర్థిక వ్యవస్థకే కీలకంగా ఉంటుంది. వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, నిర్మాణ కార్యకలాపాలలో పాలుపంచుకోవడం, గ్రామీణ మార్కెట్లకు, పారిశ్రామిక కారిడార్లతో పాటు దేశవ్యాప్తంగా వస్తువుల సరఫరాకు డీజిలే ఆధారం. ఇక్కడ చూడండి, ఒక బ్యారెల్ ముడి చమురును శుద్ధి చేస్తే రిఫైనరీస్లో పెట్రోల్ 42% వస్తే డీజిల్ 27% వస్తుంది. ఇక విమాన ఇంధనం 10%, ఏవియేషన్ టర్బో ఫ్యూయల్ అంటాము, వంట గ్యాస్ ఎల్పిజి 4%, పెట్రో రసాయనాలు 7%, నౌకా ఇంధనం 5%, ల్యూబ్రికెంట్లు 2%, తారు 3% వస్తాయి. అధిక డిమాండ్ ఉన్న డీజిల్ 27% వస్తే పెట్రోల్ 42% వస్తుంది. కాబట్టి చమురు సంక్షోభంలో ఎప్పుడు కూడా మనకి పెట్రోల్ అంత ఇబ్బంది కలిగించదు, డీజిల్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇండియా ఫ్యూయల్ డిమాండ్ని మనం ఇక్కడ చూడవచ్చు అండి. డీజిల్ వర్సెస్ పెట్రోల్, డీజిల్ యొక్క ప్రాధాన్యత, పెట్రోల్ యొక్క ప్రాధాన్యతని చూడవచ్చు. అండ్ ప్రైస్ డిస్క్రిపెన్సీ అండ్ లాస్ కూడా మనం చూడవచ్చు. అండ్ ఆల్రెడీ ఒక బ్యారెల్కి సంబంధించిన, అంటే ఒక బ్యారెల్ అంటే ఎంత, 159 లీటర్స్ని ఒక బ్యారెల్ అంటాము. సో ఒక బ్యారెల్కి సంబంధించి రిఫైనింగ్ ఈల్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసాము. ఈ గ్లోబల్ టెన్షన్స్ మరియు ఫైనాన్షియల్ ఇంపాక్ట్ని మనం చూస్తే క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్కు $109 పెరిగింది. గతంలో ఇది $70 దిగువన ఉండేది. అండ్ ఈ ప్రైస్ వేరియేషన్ వలన డైలీ ఇంపోర్ట్ బిల్లు సుమారు 1767 కోట్ల నుంచి 1953 కోట్ల మధ్య ఇంక్రీజ్ అయింది భారతదేశానికి. అంటే సుమారు 2000 కోట్ల రూపాయలు మనము చెల్లిస్తూ ఉన్నాము ఎడిషనల్గా. అయితే సప్లై డిస్రప్షన్స్ కారణంగా 13 నుంచి 15% ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయి. అంటే ఇంపోర్ట్స్ తగ్గినా కూడా అదనంగా మనము 2000 కోట్లు చెల్లిస్తూ ఉన్నాము. ఇక బ్రాడర్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ మనం చూస్తే ఎల్పిజి ఫర్ కుకింగ్ సుమారు 33.2 మిలియన్ టన్నులు మనకి కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అండ్ నాఫ్తా ఫర్ ప్లాస్టిక్స్ 11.7 మిలియన్ టన్నులు, తార్ ఫర్ రోడ్స్ 8.8 మిలియన్ టన్నులు, పెట్రోలియం కోక్ ఫర్ ఇండస్ట్రీస్ 19.8 మిలియన్ టన్స్. ఇలాగా బ్రాడ్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ అనేది చూడవచ్చు. ఈ చమురు సంక్షోభం యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇంక్రీజ్డ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ లాజిస్టిక్స్ కాస్ట్. ఆటోమేటిక్గా డీజిల్ ధర పెరిగింది అంటే దాని యొక్క ప్రభావం వస్తువు సరఫరా మరియు లాజిస్టిక్స్ మీద ఉంటుంది. ఆటోమేటిక్గా వస్తువుల సరఫరా మీద ఈ ప్రభావం ఉన్నప్పుడు వాటి ధరలు అనేవి పెరుగుతాయి. తద్వారా ద్రవ్యోల్బణం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ కన్జ్యూమర్ గూడ్స్ మీద దీని ప్రభావం ఉంటుంది అండి. ముఖ్యంగా వెజిటబుల్స్ కావచ్చు, మిల్క్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మనము సరఫరా మీదనే ఆధారపడి ఉంటాం. కాబట్టి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా వీటి ధరలు అనేవి పెరుగుతాయి. అండ్ ఈవెన్ హయ్యర్ ఎయిర్ ఫేర్స్, ఎందుకంటే ఏవియేషన్ టర్బో ఫ్యూయల్ యొక్క కాస్ట్ పెరుగుతుంది కాబట్టి విమాన ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇలా ఓవరాల్గా హౌస్ హోల్డ్ యొక్క ఫైనాన్షియల్ బర్డెన్ అనేది పెరుగుతుంది. సో ఇది డీజిల్ యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఎంతవరకు ఉంటుంది అనేది ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మహిళల ఆరోగ్యమే కుటుంబ భాగ్యం. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలు అండ్ జీవన శైలిలోని మార్పులు వారి ఆరోగ్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నాయి అండ్ దీనికి సంబంధించిన కీలక గణాంకాలతో సహా ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా అలార్మింగ్ రైజ్ ఆఫ్ క్యాన్సర్ ఛాలెంజ్. మహిళలలో క్యాన్సర్ యొక్క తీవ్రత ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్స్ అయితే ప్రతి 8 మందిలో ఒకరు ఈ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ యొక్క బారిన పడుతూ ఉన్నారు. న్యూ క్యాన్సర్ కేసెస్ ప్రొజెక్టెడ్ బై 2050 1.3 మిలియన్, అంటే 13 లక్షల మంది మహిళలలో కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గణాంకాలను మనం పరిశీలిస్తే కేవలం బ్రెస్ట్ క్యాన్సర్తో 2014లో 65,000 మంది ప్రాణాలు కోల్పోతే ఆ పై 10 ఏళ్లలో అంటే ప్రస్తుతం 82,000 మందికి అది చేరింది. ల్యాన్సెట్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 1990 తర్వాత ఇండియాలో రొమ్ము క్యాన్సర్ మరణాలు 74% పెరిగాయి. అండ్ 2050 నాటికి కొత్తగా 13 లక్షలు, ఇందాక చెప్పుకున్నాము 1.3 మిలియన్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతాయి అని. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి అంటే లేట్ డయాగ్నోసిస్ ఈజ్ ఏ ప్రైమరీ కాజ్ ఆఫ్ డెత్స్. ఇక్కడ లేట్ డయాగ్నోసిస్, పరీక్షలు ముందుగా నిర్వహించకపోవడం. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ దేశీయంగా 45 ఏళ్ళు
మరియు అంతకు పైబడిన వారిలో 1.3% మంది మాత్రమే సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోగలుగుతున్నారు. ఆఫ్రికా దేశాలలో కూడా 4.5% మంది పరీక్షలు నిర్వహించుకుంటూ ఉంటే ఇండియాలో కేవలం 1.3%. ఎంత దారుణమైన పరిస్థితి అనేది చూడవచ్చు. ఇక సెర్వికల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో కూడా 2023ని మనం చూసినప్పుడు 36,000 మంది మహిళలు మరణించడం జరిగింది. దీనికి సంబంధించిన స్క్రీనింగ్ కూడా 2% మించకపోవడం ఇక్కడ విషాదకరం. ఒకవేళ ముందస్తుగానే ఈ క్యాన్సర్ సమస్యలను గుర్తిస్తే 63% మహిళలలో మనము మరణాలను నివారించవచ్చు అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలానే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. సర్వికల్ క్యాన్సర్ని అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇక మహిళలలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది మనం చూస్తే 15 నుంచి 49 సంవత్సరాల వయసులో గల మహిళలలో 57% మంది మహిళలు అనీమియా, రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా హై మెటర్నల్ మార్టాలిటీ రేట్స్కి కారణమవుతున్నాయి. మాల్ న్యూట్రిషన్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, ఇవి ఓస్టియోపోరోసిస్ అంటే ఎముకలు వీక్ అయిపోవడం, విరిగిపోవడం వంటివి మనము చూడవచ్చు అండి. అండ్ ఈ హార్మోన్ల ప్రభావం పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఇది హార్మోనల్ డిజార్డర్ వలన వస్తుంది. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి, ఓవరిన్ సిస్ట్స్కి కారణమవుతుంది. అండ్ దీని వలన మహిళలలో అనేక సమస్యలు, ఋతుస్రావ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అండ్ ముందస్తు మెనోపాజ్ సమస్యలు కూడా ఇటీవల ఎక్కువ అవుతూ ఉన్నాయి. అండ్ మహిళలకు సరి అయిన విశ్రాంతి లభించకపోవడం వలన కూడా వీళ్ళు హై బీపీ, మధుమేహం వంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ బారిన పడుతూ ఉన్నారు. మహిళలలో ట్రిపుల్ బర్డెన్ అనేది మనం చూడవచ్చు. మేనేజింగ్ హోమ్, వర్క్ అండ్ కేర్ గివింగ్, ఇవన్నీ కూడా మహిళలు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. దీనివలన అధిక శ్రమ మరియు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా అరైజ్ అవుతూ ఉన్నాయి. అయితే మహిళల అనారోగ్యాన్ని కుటుంబంలో ఎక్కువ మంది పట్టించుకోరు. ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ కారణంగా మహిళా ఆరోగ్యానికి అంత ప్రాధాన్యత లభించడం లేదు. ఏ అర్జెంట్ కాల్ టు యాక్షన్, ముఖ్యంగా మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యూనివర్సల్ స్క్రీనింగ్స్ టు ఆల్ విలేజెస్, అన్ని గ్రామాలలోనూ కూడా ఈ పరీక్షలు నిర్వహించాలి. ఎస్పెషల్లీ క్యాన్సర్ సంబంధిత పరీక్షలను ప్రతి గ్రామంలోనూ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అండ్ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ ఏవైతే ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిందో అన్ని గ్రామాలలోనూ వాటిని విజయవంతంగా పూర్తి చేయాలి. ఎక్స్పాండింగ్ పబ్లిక్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ మొబైల్ క్లినిక్స్, కొంతమంది మహిళలు ఇల్లు దాటి బయటికి రావడానికి ఇష్టపడరు కాబట్టి మొబైల్ క్లినిక్స్ వంటి వాటిని ప్రోత్సహించడము మరియు గ్రామాలలోనే పబ్లిక్ హాస్పిటల్స్ని ఎక్కువగా ఏర్పాటు చేయడం వంటివి ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారంగా చెప్పవచ్చు. గవర్నమెంట్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది దీనికి చాలా చాలా కీలకం. ఫైనల్గా మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అండ్ అందరూ కూడా బాగుంటారు. కాబట్టి మహిళ ఆరోగ్యానికి తప్పనిసరిగా ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంతానంపై తుది నిర్ణయం మహిళదే. ఈ ఆర్టికల్ ఇటీవల సుప్రీంకోర్టు రీప్రొడక్టివ్ రైట్స్కి సంబంధించి మహిళదే తుది నిర్ణయం అని మరొకసారి రీఎంఫసైజ్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఎంతమంది సంతానాన్ని కనాలి, ఎప్పుడు కనాలి అనే విషయాలలో మహిళలకున్న స్వయం ప్రతిపత్తి హక్కుకు ప్రాధాన్యతను ఇవ్వాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. 15 ఏళ్ల బాలిక అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి కోరిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పుట్టబోయే బిడ్డ కన్నా గర్భిణి అభిప్రాయమే ముఖ్యమని తెలిపింది. ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించడం ఆమె మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తుంది అని, విద్యావకాశాలను దెబ్బతీస్తుంది అని, సామాజికంగానూ బిడ్డ సమగ్ర అభివృద్ధి విషయంలోనూ దుష్ప్రభావం కలిగిస్తుంది అని పేర్కొంది. అండ్ ఈ కేసులో ఆ బాలిక యొక్క 28 వారాల గర్భాన్ని వైద్యుల పర్యవేక్షణలో తొలగించుకునేందుకు అనుమతిని ఇచ్చింది. గతంలో కూడా సుప్రీంకోర్టు రీప్రొడక్టివ్ రైట్స్ అనేవి మహిళల నిర్ణయం మీదే ఉంటాయని చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఆర్టికల్ 21 ప్రకారం రీప్రొడక్టివ్ రైట్ కూడా ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించడం జరిగింది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో ఈ రీప్రొడక్టివ్ రైట్ కూడా ఒక భాగం.
ఇటీవల కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోవడం మనం చూడవచ్చు. 2024 నుంచి 26 మధ్యలో ఈవెన్ 31 వీక్ ప్రెగ్నెన్సీని కూడా టెర్మినేట్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఉమెన్స్ చాయిస్ ఈజ్ పారమౌంట్, రిజెక్టెడ్ ఫోర్స్డ్ బర్త్ అండ్ ప్లేస్మెంట్ ఫర్ అడాప్షన్ అనేది ఇక్కడ కీలకంగా చూడవచ్చు. పిల్లల్ని ఎంతమందిని కనాలి, ఎప్పుడు కనాలి అనే విషయంలోనూ, అడాప్షన్ విషయంలోనూ ఖచ్చితంగా మహిళకు రీప్రొడక్టివ్ రైట్స్ ఉంటాయని సుప్రీంకోర్టు అనేక కేసెస్లో పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. అలానే 2025లో ఒక కీలక జడ్జిమెంట్ ఇచ్చింది. మెటర్నిటీ లీవ్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రీప్రొడక్టివ్ రైట్స్. సో మెటర్నిటీ బెనిఫిట్ అనేది కూడా ఖచ్చితంగా ప్రాథమిక హక్కులో భాగంగా వస్తుంది. సో థర్డ్ చైల్డ్ విషయంలో కూడా మెటర్నిటీ లీవ్ని డెనీ చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. సో ఈ విధంగా రీప్రొడక్టివ్ రైట్స్ విషయంలో మహిళల హక్కులను సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో ప్రస్తావిస్తూ వచ్చింది. అండ్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అండ్ 2021లో దీన్ని అమెండ్ చేశారు. దీనికి సంబంధించిన లీగల్ ఫ్రేమ్వర్క్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. మహిళలు గర్భాన్ని తొలగించుకోవడానికి ఏ విధమైన ఫ్రేమ్వర్క్ అనేది ఉంది, లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది చూద్దాం. 20 వారాల వరకు ఒపీనియన్ ఆఫ్ 1 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయితే సరిపోతుంది. అండ్ 20 నుంచి 24 వారాల వరకు కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్కి మాత్రమే, అంటే మైనర్స్, రేప్ సర్వైవర్స్, చేంజ్ ఇన్ మ్యారిటల్ స్టేటస్, ఇలా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఇక్కడ టెర్మినేషన్ అలౌ చేస్తారు. అది కూడా 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క ఒపీనియన్ అయితే అవసరమవుతుంది. ఇక బియాండ్ 24 వీక్స్ ఉన్నప్పుడు కోర్టు ఇంటర్వెన్షన్ అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది. ఎక్సెప్ట్ కేసెస్ ఇక్కడ చూస్తే ఫీటల్ అబ్నార్మాలిటీ, అంటే పిండం సరిగా పెరగకపోవడము లేదా పిండంలో అబ్నార్మాలిటీస్ని గుర్తించడం, అంటే వైకల్యాలను గుర్తించడం, లేదా గ్రేవ్ రిస్క్ టు ఉమెన్స్ హెల్త్, మహిళ యొక్క గర్భిణి యొక్క ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా కోర్టు ఇంటర్వెన్షన్ అవసరం లేకుండానే ఇక్కడ మహిళ యొక్క గర్భాన్ని తొలగించవచ్చు. అయితే జనరల్గా బియాండ్ 24 వీక్స్ ఖచ్చితంగా కోర్టు ఇంటర్వెన్షన్ అయితే అవసరమవుతుంది. సో ఇవి ఇండియాలో రీప్రొడక్టివ్ రైట్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. అండ్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 కూడా ఇంపార్టెంట్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హార్మోజ్ తెరుస్తాం కానీ 2 షరతులకు అంగీకరించాలి. తెరపైకి ఇరాన్ కొత్త ప్రతిపాదనలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్య. అలానే పాక్ నమ్మదగ్గ మధ్యవర్తి కాదు అని ఇరాన్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ చూడవచ్చు. ఇరాన్ యొక్క 2 షరతులు ఏంటి అండి? ఒకటి, హార్మూజ్ జలసంధి దగ్గర కొనసాగిస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయాలి. రెండవది, అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలను జలసంధి తెరిచిన తర్వాతనే కొనసాగించాలి. ఈ మేరకు ప్రతిపాదనలను మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ద్వారా అగ్రరాజ్యానికి ఇరాన్ పంపించినట్లు తెలుస్తుంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్ ప్రతిపాదనలు గతంలో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని, అయితే ఒప్పందం కుదుర్చుకోవడానికి సరిపోవని వ్యాఖ్యానించారు. ఇక పాకిస్తాన్ మీడియేషన్ మీద ఇరాన్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు. అమెరికా ప్రయోజనాలను మాత్రమే కాపాడుతున్న పాకిస్తాన్ సరి అయిన మధ్యవర్తి కాదు అని ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయి పేర్కొన్నారు. మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్తాన్కు లేదు. లెబనాన్ విషయంలో అంగీకరించలేని విధంగా అమెరికా డిమాండ్లు తెరపైకి తీసుకువచ్చినప్పుడు పాక్ నేతలు అడ్డు చెప్పలేదు. అమెరికా వైఖరిని సవాలు చేయడానికి సాహసించలేదు. మధ్యవర్తులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఒక పక్షం వైపు మొగ్గు చూపకూడదు అని ఇబ్రహీం రెజాయి పేర్కొన్నారు. సో ఇవి ఇరాన్ యుఎస్ వారికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండి. అండ్ భారతీయ సిబ్బంది ఉన్న ఒక నౌకపై ఇరాన్ కోస్ట్ గార్డ్ దాడులు జరపడం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇది భారతదేశానికి చెందిన ఓడ కాదు. టోగో దేశ జెండాతో వెళ్తున్న ఎంటీ సిరాన్ అనే చొమ్మరు నౌకపై ఈ దాడి జరిగింది. ఇందులో 17 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారు. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా నీతి ఆయోగ్ను పునర్వ్యవస్థీకరించింది. లాస్ట్ క్లాస్లో దీని గురించి మనం చెప్పుకున్నాము. ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయిన అశోక్ కుమార్ లాహిరి గారిని వైస్ చైర్మన్గా ఎంపిక చేసింది. అలానే 5 ఫుల్ టైం మెంబర్స్ని నియమించింది. ఇందులో రాజీవ్ గౌబా గారు తప్ప మిగిలిన 4 కొత్త వారిని ఎంపిక చేసింది. లాస్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా దీని గురించి చెప్పుకున్నామండి. ఇన్ కేసు మిస్ అయితే అది ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్,
Bharat Dynamics Limited has achieved a significant milestone in indigenous defense manufacturing with the delivery of production grade wire guided heavy weight torpedo. భారతదేశం స్వదేశీయంగా ఈ వైర్ గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడోను డెవలప్ చేయడం జరిగింది. డిఆర్డిఓ దీనిని డెవలప్ చేయగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దీనిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బీడీఎల్ కొలాబరేటెడ్ విత్ ఎన్ఎస్టిఎల్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ టు రియలైజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ ప్రొడ్యూస్డ్ ప్రొడక్షన్ గ్రేడ్ హెవీ వెయిట్ టార్పెడో. ఈ టార్పెడోస్ని మనము సబ్మరైన్స్లో ఉపయోగిస్తాము. హై స్పీడ్ లాంగ్ రేంజ్ కలిగి ఉండి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి. పాకిస్తాన్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ యాన్ ఇండిజినస్ ఎలక్ట్రో ఆప్టికల్ శాటిలైట్ కాల్డ్ PRSC EO3 ఫ్రమ్ చైనాస్ టేయాయున్ శాటిలైట్ లాంచ్ సెంటర్ ఆన్ 25th April 2026. This marks the third electro-optical satellite launched by Pakistan. ఈ ఎలక్ట్రో-ఆప్టికల్ శాటిలైట్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సిస్టమ్స్ అండి. ఇవి విజిబుల్ లైట్, నియర్ ఇన్ఫ్రారెడ్ అండ్ అల్ట్రావైలెట్ లైట్లో కూడా హై రెజల్యూషన్ ఇమేజెస్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్స్. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. 2026 మార్చిలో భారత్లో పర్యటించిన ఫిన్లాండ్ దేశాధ్యక్షుడు ఎవరు? జనరల్గా ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ న్యూఢిల్లీలో జరిగిన రైజినా డైలాగ్ 2026లో ఈయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది అండి. ఆన్సర్ ఏంటి? అలెగ్జాండర్ స్టబ్స్. నెక్స్ట్ వన్ చూడండి. ప్రముఖ టెక్నాలజీ సంస్థ IBM ఏ నగరంలో తన మొదటి మౌలిక సదుపాయాల ఆవిష్కరణ కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ బెంగళూరు. ఈ కేంద్రం అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంటర్ప్రైజ్ మౌలిక సదుపాయాల వ్యవస్థల అభివృద్ధిలో భారత పాత్రను బలోపేతం చేస్తుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ సెంటర్ను IBM ఇండియా సిస్టమ్స్ డెవలప్మెంట్ ల్యాబ్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్. వరల్డ్ ఇంజనీరింగ్ డే ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి కోసం ప్రపంచ ఇంజనీరింగ్ దినోత్సవంకు ఏ భారతీయ కంపెనీ అధికారిక భాగస్వామిగా ఎంపికైంది? ఆన్సర్ అదానీ గ్రూప్. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 4న నిర్వహిస్తారు. 2026లో ఈ దినోత్సవాన్ని స్మార్ట్ ఇంజనీరింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ డిజిటలైజేషన్ అనే థీమ్తో నిర్వహించారు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. రిప్రొడక్టివ్ రైట్స్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.